నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వెల్లడించిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు। మంట కలిసిపోతున్న మాతృత్వం, వీధి కుక్కల పాలైన చిన్నారి। అందరికీ ఆదర్శంగా నిలిచిన సంతమాగులూరు మండల తహసీల్దార్, మండలంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో మొక్కు తీర్చుకున్న వైనం। ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు। వినుకొండ పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు కష్టాలను ప్రత్యక్షంగా చూసిన జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఇచ్చిన హామీలను అమలుపరుస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు। నేడు చేదోడు పథకం ద్వారా పలు వర్గాల వారికి నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేయటం జరిగిందన్నారు। ప్రజా సంక్షేమమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు। గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ఆయన పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, అన్ని విధాల ఆ రోజు ఎవరికైతే హామీలు ఇచ్చాడో హామీలన్నీ అమలుపరిచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా రజక సోదరులకి, అదేవిధంగా మరి న్యాయ బ్రాహ్మణులకి, మరి దర్జీలకి, మరి అంటే మిషన్ కుట్టుకునేటువంటి వాళ్ళకి, షాపులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ చేదోడు కార్యక్రమంలో భాగంగా వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా డబ్బులు పంపించడం అనేది ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం। గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ మాట చెప్పాడో ఆ మాటకి అన్ని విధాల కమిట్మెంట్గా అమలుపరిచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలందరూ కూడా మరి ఆయనకి నీరాజనాలు అందిస్తున్నటువంటి పరిస్థితి। ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన దానికంటే మిన్నగా మరి అమలుపరిచినటువంటి ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వినుకొండ నియోజకవర్గ ప్రజల తరపున, వినుకొండ నియోజకవర్గ మరి ఈరోజు లబ్ధిదారుల తరపున, మరి అదేవిధంగా మొన్న కూడా ఈ ఆటోలకి వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్స్లో వేయటం జరిగింది। ఆటో డ్రైవర్స్కి అసలు ఒకటా రెండా చెప్పాలన్నా కానీ మరి అన్ని విషయాల్లో ఆరోగ్యశ్రీ కార్డు కూడా అందరూ ఇళ్ళకి పంపించడం జరిగింది। ఈ సంక్షేమ కార్యక్రమాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయన ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర పేద ప్రజలందరూ కూడా ఆయన దేవుడిగా భావిస్తున్నారు। ఆయనంటే మాకు దేవుడు, ఆయన అన్ని విషయాల్లో అండగా మాకుండి అన్నం పెట్టి, అదేవిధంగా మరి మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మళ్ళీ ఆ ఇల్లు నిర్మాణానికి కూడా మాకు అవకాశం కల్పిస్తున్న ఆ దేవుడికి మేము ఏమిచ్చి మా రుణం తీర్చుకోవాలని కూడా అందరూ చెప్తూ ఉంటే నిజంగా వాస్తవంగా ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన ప్రభుత్వంలో మేము శాసనసభ్యులుగా ఈరోజు ఉండటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం। ఆయన శాశ్వతంగా ఆయన చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతంగా ఉండే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు। ఇవాళ అదే కాదండి, ఇవాళ మరి డయాలసిస్ పేషెంట్కి 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది।
ఏనాడు ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇవాళ అదే ఆయన చెప్పిన విధంగా చెప్పిన కమిట్మెంట్గా 2250 పెన్షన్ని 2500 రేపు నెల నుంచి 2500 రూపాయలు ఇంటికి చేసుకెళ్ళి అవ్వటాలు రైతంతురాలకి వికలాంగులు అసలు ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఏ ఒక్కటి కూడా ఎవరికి సాధ్యపడని అనుకున్నవి కూడా అసాధ్యం కాదు అని నిరూపించుకొని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అందరికీ అన్ని విధాల మరి ఈ కార్యక్రమాన్ని మరి రజకులు కానీ న్యాయబ్రాహ్మణులు కానీ ముస్లిం కార్మికులు కానీ అందరికీ చేనేత కార్మికులకు కానీ ఈ అన్ని విషయాల్లో ఆయన ఉన్నటువంటి ఆ దేవుడికి మేము అన్ని విధాల మరి పూర్తి స్థాయిలో ఆయన బాగుండాలని కోరుకుంటున్న ప్రజలందరూ కూడా ఆయన ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. మనస్ఫూర్తిగా వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారికి మా వినుకొండ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి లబ్ధిదారుల తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. సినీ నటులు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను వినుకొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక విష్ణుగుండి నగర్ నందు మాజీ కౌన్సిలర్ వాసిరెడ్డి హనుమంతరావు ఆధ్వర్యంలో కేక్ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పరిటాల యువసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఓ తల్లి మాతృత్వం మరిచిపోవటంతో కళ్ళు కూడా తెరవని చిన్నారి వీధి కుక్కల పాలైంది. స్త్రీజాతికి మాతృత్వం ఓ వరం. తల్లిని మించిన దైవం లేదు. కానీ ఆ తల్లి మాత్రం ఆ చిన్నారి పట్ల వ్యవహరించిన తీరు సభ్య సమాజాన్నే నిలదీస్తుంది. వినుకొండ పట్టణంలోని ఓవయ్య కాలనీ నందు వీధి కుక్కలు ఓ చిన్నారి మృతదేహాన్ని పీకు తింటుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పట్టణ సిఐ చినమల్లయ్య, ఎస్ఐ రాజలక్ష్మిలు సంఘటన ప్రాంతాన్ని సందర్శించి మున్సిపాలిటీ వారి సహకారంతో ఖననం చేయించారు. క్షణికావేశంలో చేసే తప్పులకు ఇలాంటి సంఘటనలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని పలువురు అంటున్నారు. మాతృత్వానికే మచ్చ తెచ్చిన ఆ తల్లి చేసిన పని వలన చిన్నారికి పట్టిన దుస్థితి ఇంకెవ్వరికి రాకూడదని ఆశిద్దాం. మందుబాబులకు ప్రభుత్వం మరోసారి తీపి కబురు ఇచ్చింది. బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ అందటంతో షాపులు తెరుచుకున్నాయి. దీనిలో భాగంగా వినుకొండ ఎక్సైజ్ శాఖ పరిధిలో ఆయా షాపులు తెరవటం జరిగిందని ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. శావల్యాపురం మండల పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను పరిశీలించారు. భౌతిక దూరం, మాస్కులు ధరించి మద్యం విక్రయాలు జరపాలని సూచించారు. వినుకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఈరోజు 10 మద్యం షాపుల్లోకి సరుకు రావడం జరిగింది. ఆ షాపులన్నీ కూడా ఓపెన్ చేసి సేల్స్ మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ చేసామండి. తర్వాత ఒక 3 షాపుల్ని గవర్నమెంట్ 20% షాపులు కొంత తగ్గించాలని క్రమంలో 3 షాపులు తగ్గించడం జరిగింది. ఇప్పుడు మొత్తం 10 షాపులు పనిచేస్తున్నాయి. షాపులన్నింటిలో కూడాను డిపోలో ఉన్న సరుకు ఆయిల్ కూడా స్టాక్స్ పంపించడం జరిగింది. మళ్ళీ 2 రోజుల్లో మళ్ళీ సరుకు వస్తుంది. రేట్లు పెరిగిన క్రమంలో కొత్త మార్కెట్ రేట్లు కూడాను బోర్డులు పంపించడం జరిగింది. ఆ రేట్ల ప్రకారం అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వచ్చేవాళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడాను మాస్క్ ధరించాలా, తర్వాత ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, శానిటైజర్ వాడుతూ ఉండాలా. గుంపులుగా వచ్చి ఇక్కడ క్రౌడ్గా ఫామ్ అవడం అనేది కరెక్ట్ కాదు. దూరం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ లేదు, నో మాస్క్ నో లిక్కర్ బాటిల్ ఎవరికైనా ఆ రూల్ ప్రకారం ఇక్కడ సేల్స్ జరుగుతూ ఉన్నాయండి. ఉదయం చూస్తుంటే సేల్స్ కొంచెం మనబడిగా ఉన్నాయి. సాయంత్రానికి మధ్యాహ్నం కింద పోతాయని భావిస్తున్నా. వరికపూడిసేల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి
పల్నాడు ఎగువ ప్రాంతంలో సాగు త్రాగునీరు అందించాలని నంగారబేరి సేవాలాల్ అధ్యక్షులు కృష్ణానాయక్ డిమాండ్ చేశారు. బొల్లాపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బచవత్ ట్రిబ్యునల్ కమిషనర్ ప్రకారం 100 కోట్లు కేటాయించారని, ఆయన మరణానంతరం ఎవ్వరూ పట్టించుకోలేదని, ప్రభుత్వం వెంటనే ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంవత్సరమైన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నంగారబేరి సేవాలాల్ సేన తరపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. నంగారబేరి సేవాలాల్ సేన వరకపూడి సెల కోసం పాదయాత్ర చేసి దాదాపుగా సంవత్సరం వస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వరకపూడి సెల నిర్మాణం చేస్తామని చెప్పి వినుకొండ సభలోను అలాగే మార్చర్ల సభలో కూడా హామీ ఇవ్వటం జరిగింది. వరకపూడి సెల నిర్మాణం చేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు, అలాగే మార్చర్ల శాసనసభ్యులైనటువంటి శ్రీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, ఎంపీ అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం వరకపూడి సెల నిర్మాణం చేస్తామని చెప్పారు, కానీ అది సఫలీకృతం అవ్వలేదు. వాళ్ళు వరకపూడి సెల నిర్మాణం చేయలేక నానా విధాలుగా వరకపూడి సెల మోసం చేయడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ యొక్క పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీలు బాగా పంటలు పండించాలంటే వరకపూడి సెల నిర్మాణం ఒకటే మార్గం అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వరకపూడి సెల దాదాపుగా ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు గారు కానివ్వండి, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, వరకపూడి సెల కోసం బడ్జెట్ కేటాయించామని చెప్తున్నారు. కానీ నేను స్థానిక శాసనసభ్యుడు బ్రహ్మనాయుడు గారికి, పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి, ఎంపీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి వరకపూడి సెల నిర్మాణం చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఆర్డినెన్స్ను వెంటనే రద్దు చేయాలని శావిల్యాపురం మండల రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత కిసాన్ సభ పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కేవీఆర్ మోహన్ చంద్, వెంకటేశ్వర్లు, వెంకట్రాయుడు, మండల రైతులు పాల్గొన్నారు. తమ కష్టాలు తీరితే మొక్కులు తీర్చుకుంటామని, సొంత పనులకు కుటుంబ సమస్యలకు మొక్కులు తీర్చుకుంటున్న వాళ్ళని చూశాం. కానీ తాను పనిచేస్తున్న మండలానికి ఎటువంటి కరోనా వ్యాధి వ్యాపించకుండా ఉంటే గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్న అధికారిని చూద్దాం. ఆయనే ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండల తహసీల్దార్ వెంకట శివరామిరెడ్డి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ సంతమాగ్లూరు మండలానికి వ్యాపించకుండా ఉండాలని ఆయన చేసిన సేవలు మరువలేనివి. అంతేకాకుండా మండలంలో ఒక్క కేసు కూడా రాకుండా ఉంటే మొక్కు తీర్చుకుంటానని చెప్పిన ఆయన అద్దంకి మండలం సింగరాయకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో తన మొక్కును తీర్చుకొని ప్రజల మన్ననలు పొందారు. ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలంలో సేవలు అందించేందుకు గ్రామ సచివాలయాలు సిద్ధమవుతున్నాయి. మండలంలోని ఆయా గ్రామాల్లో ఇప్పటికే సచివాలయాలకు శంకుస్థాపనలు పూర్తి అవడంతో పాటు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో గ్రామ స్వరాజ్యానికి ప్రభుత్వం నాంది పలికిందని పలువురు అంటున్నారు. అతివేగంగా అజాగ్రత్తతో టిప్పర్ వాహనాన్ని నడుపుతూ తమకు ఇబ్బంది కలిగించారంటూ ఓ యువతి పట్టణ ఎస్ఐ రాజ్యలక్ష్మికి ఫిర్యాదు చేసింది. టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడుపుతూ తమ ద్విచక్ర వాహనంపైకి టిప్పర్ను తీసుకువచ్చాడని, చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుండి బయటపడ్డామని తెలిపింది. దీంతో వెంటనే స్పందించిన ఎస్ఐ రాజ్యలక్ష్మి టిప్పర్ను గుర్తించి డ్రైవర్ను అదుపులోకి తీసుకుని టిప్పర్ను స్టేషన్కు తరలించారు. దీంతో వెంటనే స్పందించిన ఎస్ఐ రాజ్యలక్ష్మిని పలువురు అభినందిస్తున్నారు. పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఐనవోలు ఎస్ఐ రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల మేరకు నూజండ్ల మండలంలోని తెల్లబాడు గ్రామంలో పేకాడుతున్నారనే సమాచారం మేరకు దాడి నిర్వహించి వారి వద్ద నుండి 3,510 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలం
మామిళ్లపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బాచన కృష్ణ చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, వైకాపా నాయకులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపం నందు రైతులకు వ్యవసాయానికి సంబంధించిన పలు రకాల వస్తువులను పంపిణీ చేశారు. సిటిఆర్ఐ, జిపిఐ, ఐటీసీ కంపెనీల సహకారంతో ఎస్సీ రైతులకు బలం మందు బస్తాలు, స్ప్రేయర్లు, పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. మాకు కూడా ఫండ్స్ అలికేట్ చేయడం జరిగింది కాబట్టి మీ ఫార్మర్స్ ఎవరైనా ఉంటారు, మీ ఫార్మర్స్ కానీ లేకపోతే ఏరియాలో వేరే కంపెనీ ఫార్మర్స్ ఐటీసీ కానీ ఎవరున్నా కూడా లిస్ట్ ఇవ్వమని కోరితే వెంటనే మా పూజకి అలాగే డైరెక్టర్ గారు వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం వల్ల కొంతమంది ఫార్మర్స్ లిస్ట్ ఇచ్చాం. ఆ లిస్టు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ప్లాన్ లేదు, ఈ ఫార్మర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని ప్లాన్ లేదు. బట్ డైరెక్టర్ గారు మనం రిక్వెస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయడం వల్ల ఈ డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూట్ ఆల్మోస్ట్ లైక్ 20 లక్షల వాల్యూ అయినటువంటి ఈ ఫెర్టిలైజర్స్ కానీ, టార్పాలిన్స్ కానీ, స్ప్రేయర్స్ కానీ, సన్నైన్ సీడ్స్ కానీ మొత్తం ఫార్మర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ సబ్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఫార్మర్ ఒక క్రాప్ పండించేటప్పుడు, ఎందుకంటే ఇది అగ్రికల్చర్ కాబట్టి క్రాప్ పండించేటప్పుడు ఆయన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలి. అంటే ఆ క్రాప్ పైన పెట్టే ఖర్చును తగ్గించుకోవాలి. తగ్గించుకునే కార్యక్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సిపిఆర్ఐ ద్వారా కొంత సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మీకు చెప్పారు, వెంకటేశ్వర గారు చెప్పారు, టీఏపీ ఇస్తున్నారు, సన్నైన్ సీడ్స్ ఇస్తున్నారు. దీనివల్ల ఏంటంటే సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.